పాపం మంచివాళ్ళే. చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ అంట దీన్ని. నువ్వు ఎట్టైనా సరే కౌంటర్ ఇవ్వు, నువ్వు దగ్గరగా ఉంటావుగా, నువ్వు కౌంటర్ ఇవ్వు అని నన్ను ఇచ్చారు, పొద్దునిచ్చారు. వీ డోంట్ కేర్. నేను ఏది చెప్పినా, మా ఇంటి కుటుంబంలో ఏది చెప్పినా, ఏది జరిగినా అందరు కలిసి మాట్లాడుకొని నిన్న అందరూ ఒకే మాట మీద ఉంటారు. వీఆర్ ఆల్ యునైటెడ్. రైట్. ఈసారి ఎమ్మెల్యేగా చేద్దాం అనుకుంటున్నారు లేకపోతే పార్టీ పని ఏదైనా చేద్దాం? ఏమంటే పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే ఎంపీగా ఫస్ట్ పార్టీలో చేర్చుకోమంటున్నానండి. వాళ్ళు ఏ అవకాశం ఇచ్చినా నేను చేస్తాను. రైట్. ఫైనల్గా ఒక్కటి చెప్పండి, జగన్ పరిపాలన చూశారు, చంద్రబాబు పరిపాలన చూశారు, అంతకుముందు కాంగ్రెస్ పరిపాలన చూశారు, ఏది బెటర్ అనిపిస్తుంది? కాంగ్రెస్ పరిపాలన చేసేటప్పుడు నేను యాక్చువల్గా పాలిటిక్స్లో ఎలక్షన్ అప్పుడు ఉండేవాడిని. నేను మిగతా టైంలో అవుట్ ఆఫ్ టచ్ అండి. చంద్రబాబు నాయుడు పరిపాలన చూశాను, జగన్ పరిపాలన చూశాను. ఇప్పుడు ఇన్ని లక్షల కోట్లు అని చెప్పి మీకు డిస్కషన్ డైలీ జరుగుతుందిగా. చంద్రబాబు టైంలో 2.5 లక్షల కోట్లు ఎంత వాడారు డబ్బులు, అప్పులు తీసుకొచ్చారు. ఏం చేశారు? ఒక సంక్షేమంకి ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు? రైతు రుణమాఫీ అన్నాడు ఆయన. ఎన్ని హామీలు? ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు ఫ్రీ బస్, ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇచ్చాడా? ఎన్ని వాగ్దానాలండి. వెబ్సైట్లో పెట్టమనండి, డిస్కస్ చేద్దాం, రమ్మనండి పార్టీ వాళ్ళని. మీ దగ్గర మీ సాక్షిగా డిస్కస్ చేద్దాం. మేనిఫెస్టో నా దగ్గర ఉంది, దాంట్లో ఏ ఒక్కటి అమలుపరచలా. నోరు తెరిస్తే అబద్ధం. మా పల్నాడు వచ్చి వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పెడతాను అన్నారు, నాన్నగారికి అప్పచెప్పారు, మీరు చేయమన్నారు, ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసి